మహారాజు శ్రీ కోర్టు వారు మన ఊరు పాండవులు 3 నెలల విడికేది విధించారు. ఏడిసినట్టే ఉంది. కష్టపడి అంత పెద్ద దొమ్మి జరిపిస్తే 3 నెలలు వేస్తారా? నువ్వు కాస్త శ్రమపడి 3 ఏళ్ళైనా వేయించలేకపోయావుటయా? పడ్డానండి. వాకం చేయగా తెలిసింది ఏమిటి అనగా అలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి బదులు మనకి జైలుకి 14 ఏళ్ళు కనెక్షన్ పెట్టేస్తారని తెలిసింది. ఉద్ధరించావు. ఉండండి, దీనికే ఊరంతా గగ్గోలెత్తిపోతా ఉంది. 3 నెలలు కానివ్వండి, చూద్దాం. ఏ నీళ్ళ గిలిన వాళ్ళు పియ్య నీళ్ళ తిరిగి వస్తారు. దొరగారికి దండాలు. నా మామని రక్షించండి, మీకు కోటి దండాలు. ఎవరిది? ఎర్నర్స్ గారి కూతురు, భీముడి కనెక్షన్. అదా, ఎంత ఉయ్యారముగానున్నది. దీనివల్లే కదూ ఆ భీముడు గారు చెడిపోయి అదర్ జట్టులో కలిసిపోయాడు. చెప్పింది కరెక్ట్. దొరా, నా మామ కష్టపడి పని చేస్తాడు, కడుపు నిండా తింటాడు. ఆడిక జైల్లో పెట్టే కూడు పంటి కింద కూడా రాదంటగా. 3 నెలలుంటే చచ్చిపోతాడు. దొరా నీకు మొక్కుతాను, నా మావ నిడిపించండి, మీ కాళ్ళ కాడ బానిస. మాటలు బాగానే చెబుతుందే చిలక. మాటలోనే కాదు, చేతల్లో కూడా ఉంటుంది జోరు. మన భీముడి గారి సెలక్షన్ అంటే ఏమే ఎందరికి రా, బాగా కనపడు. ఎదిరితే అదొక అన్నం. అంతే కదా మరి. కూర్చో, ఈ తొడను అలంకరించు. దొరగారు, మీకు ఇది ధర్మం కాదు. ధర్మం చెప్పేది దొరగారు, చెప్పింది చేయవలసింది మీరు. కోపంలో కూడా నువ్వు బానే ఉన్నావే. కోపానికి ఆడదాని అందానికి చాలా పెద్ద కనెక్షన్ ఉందని శృంగార పెద్దలు చెప్పారండి. అంతేనటవా? నువ్వులే, నువ్వు రా. దొరా, నన్ను చూసి తొడ సరిసేవు. నా మావ బయటికి వచ్చాక నిన్ను నీ తొడని తీర్చి చెండాడి. పిల్ల అగ్నిప్పులా గెలిగిపోతుంది. ఏంటి నీ భీముడు వచ్చి నా తొడ చీరుస్తాడా? ఎక్కడో విన్నట్టుందే కదా. ఓహో, భారతంలో కావచ్చు. భారతమే అయినట్టు ఆ భీముడు వచ్చి ఈ రారాజు తొడజేల్చవలెనన్న ముందు ఈ ద్రౌపది వస్త్రాపహరణము జరిగే తీరవలే. ఒరే సుబ్బడు, దీని కోకవలసి. మహాప్రభు, తోటలో పాటకి మీ ఆనందానికి ఉన్న వీరమహా కనెక్షన్ ఈ వేడకు నా బుర్రకెక్కింది. సుబ్బడు, నువ్వు వెళ్ళు. కోకలు తీసుకో. చెల్లెమ్మా రా.
చెల్లెమ్మా చీర తీసుకో. ఓహో, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు దిగొచ్చారయ్యా. నేను కృష్ణుని అవునో కాదో చెప్పను గాని దౌర్భాగ్యుడా, నువ్వు మాత్రం శకునివి. నీ దొర పేరేమిటో నువ్వు తేల్చుకోండి. అగ్రజ, లెక్కేసుకో. ఇది 69వ తప్పు. పాతకు 3 నెలలు ఖైదు చేశారట. 30 ఏళ్లు పడాల్సింది గాడి. అన్నయ్య అవే మాటలు. ఏదో పురుతనం కొద్దీ నలుగురితో పాటు. నలుగురితో పాటు కాదు, నలుగురితో కలిసి కట్టుగట్టి నా మీద పగబట్టి. అన్నయ్య వాడు నీ మేనలుడు, నీ మీద పగేమిటి అన్నయ్య? ఈ మాట వాడితో చెప్పు. వాళ్ళు పాండవులట, నా అంతు చూస్తారట. గాడిద కొడుకు. ఈ బావురు బిల్లిగాళ్ళు జాయింట్ గా మేవమని అది పులిగర్జున అనుకుంటున్నారు. నా తడాఖా తెలీదు. నలిపి నాశనం చేస్తారా? అన్నయ్య పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం దేనికి? వాడి తప్పుంటే నేను కేకలేస్తానన్నయ్య. జైలుకి వెళ్ళటం మన ఇంట వంట లేదు. వెంటనే వాడిని విడిపించన్నయ్య. ఇప్పుడు కనిపించాడా అన్నయ్య? నేను ఆనాడే చెప్తాను, నాకే ఖుషి లేదని. అన్నయ్య వాడి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. నా మీద దయ చూపించు. కట్టుకున్న ఆయన పోయినా కన్నబిడ్డ కోసం బతుకున్నాను. వాడే కాకుండా పోతే నాకు అదేం కానన్నయ్య. నేను ఆడపడుతుంది ఒక్కగానొక్క చెల్లెండి. అన్నయ్య నా బిడ్డను విడిపించు. నాకు పుత్రపక్ష పెట్టన్నయ్య. చెంగు పట్టే బూడిద వేస్తావా? నీకు బూడిదే మిగులుతుంది. ఆడదాన్ని నేను తారపడుతున్న అవమానించు. ఈ ఉసురు ఊరికే పోదు. నిన్ను తరిమి కొడుతుంది. బతకడం కన్నా తావే నేమని నువ్వు కుమ్ములు ఏడ్చేలా నిన్ను నాకే అతను పెడుతుంది. నా పుట్టిందే కాదు, అత్తటి పౌరుషం కూడా నాలో ఉంది. అది నా పాటలో చెలరేగుతుంది. ఈవేళ నేను నిన్ను అడిగినట్టే రేపు నువ్వు నా కాళ్ళు పట్టుకుని ప్రాణం పెట్టి అడుగుతావు, పుత్ర పెట్టి అడుగుతావు. ఆ రోజు తప్పకుండా వస్తుందన్నయ్య. నేను శాపం పెడుతున్నాను. అక్కయ్య, కృష్ణ బాధపడకమ్మా. పార్థుకి ఏ ఆపుతాలి. అవునక్కయ్య, పార్థు, రాముడు వాళ్ళంతా చట్టం దృష్టిలో దోషులే కావచ్చు, ధర్మం దృష్టిలో వీరులు. ఈ గొడవలు మంచికే వచ్చాయి. ఊరు మేలుకుంటుంది. నీలాగా ఆడవాళ్ళందరూ ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. అక్క, నీ కళ్ళల్లో నిప్పులు చూశాను, నీరు చూశాను. ఆ నిప్పు వాణ్ణి కాల్చేస్తుంది, ఆ నీరు ముంచేస్తుంది. అన్నయ్య పాపం పండే రోజు దగ్గర పడింది. మహారాజరాజశ్రీ మా నాన్న భూపాల్ గారు గట్టిగా ఓ పట్టు పడితే మళ్లీ ఆదివారం నాటికి మనిద్దరం 2 లక్షాధికారులం అయిపోతాం. పల్లెటూళ్ళలో డబ్బు రాబట్టడం అంత సులువేం కాదు తెలుసా? తెలుసా తెలగపిండి పులుసా? మా నాన్న 12 గ్రామాలకు దొర. మాట అంటే మాటే. అంతకన్నా ఏం కావాలి అందగాడా? నువ్వు ఇలా అచ్చ తెలుగులో కబుర్లు చెబితే కథ పిటేలను పేలిపోతుంది. మా నాన్న ఆవలిస్తే పేగులు లెక్కేస్తాడు. జాగ్రత్త. నేను కావలిస్తే పేగులు తోడేస్తాను. జాగ్రత్త. ఆ జాగ్రత్తలన్నీ హమ్ జరూర్ దేఖ్లేంగే. డోంట్ యూ వరీ భీపాల్జీ. రేపొద్దున మీ నాన్న దిగుతాడుగా. గ్యారంటీ. కనెక్షన్ కన్నతో సహా. బాబు, ఏం భజించరే? నాన్నగారు తలడిల్లిపోతున్నారు బాబు. టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు, ఎందుకింత అర్థంతంగా రప్పించావో చెప్పు బాబు. చెప్పకపోతే బండి దగ్గర రండి. రండి, మీకు తెలుస్తుంది. రండి.
ఏంట్రా ఏంటి బాబు ఏంటి అనాథ नमस्ते राम भूपाल जी, मेरी और मेरे पिताजी के और दिल्ली सरकार के प्रणाम लीजिए। आपके दर्शन मिलना, आपसे बातचीत करना मुझे बहुत बहुत संतोष हुआ। आप तशरीफ रखिए। ఏమంటది ఎవరి పిల్ల కడుపు చూసావా తగలగట్టాలా అదేం లేదు డాడీ, ఈ అమ్మాయి మీ సూరవశని హిందీ పిల్ల. వీళ్ళ నాన్నగారు ఢిల్లీలో చాలా గొప్పవారు, పై వర్గాల్లో చాలా పలుకుబడి ఉంది. दीपाल जी बोलो, इनके मजे के लिए ये सब शुरू किया, बोलो ये ना। మీలాంటి మహారాజుని ఇంతవరకు చూడలేదు, ఈవేళ ఛాన్స్ వచ్చింది, మీ గౌరవార్థమే ఘన స్వాగతము అని కుమారి ఊరస్ చెప్పుతున్నారు. చాలా బాగుందిరా అబ్బబ్బబ్బబ్బ బాబు. పిల్ల చిన్నదైతే మాత్రం చిన్నంతరం పెద్దంతరం బాగా తెలుసు. పెద్ద వంశం ఏమో ఆ మర్యాద పద్ధతి అబ్బబ్బబ్బబ్బ చాలా బాగుంది. అసలు నువ్వు లేడాడి చెప్తాను, ఊరికి అందరు చెప్పు అందరు చెప్పు. రా డాడీ రా, కమాన్ కమాన్ కమాన్. ఏ భజంత్రి కమాన్ కమాన్. కన్నప్ప రా డాడీ రా. డాడీ, 102 లక్షల రూపాయల పెట్టుబడితో మన ఊళ్ళో మనం పెట్టబోయే రకరకాల ఫ్యాక్టరీల తాలూకు నమూనా. అమ్మో 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 అమ్మో, 1,02,00,000. అసలు మనం ఈ ఫ్యాక్టరీలు ఎందుకు కట్టాలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? మన చేతికి మట్టంటుకునే పని నేనెందుకు చేస్తాను? మన దాచింపాడులో మీరెంత వారో వీళ్ళ నాన్నగారు ఢిల్లీలో ఎంచుమించు అంత పెద్ద. నేను కుమారి ఊర్వశి కలిసి మా పలుకుబడితో ₹1,00,00,000 మంజూరు చేయిస్తాం. మిగతా 2 లక్షలు అది మనం ధరావతి కట్టాలి. ఆ గది కదా, ఆ గది కిటుకు. ఆ 2 లక్షలు కట్టడానికి నాకేం బట్టే? మీరు కాదు డాడీ, మిమ్మల్ని సేవించే, మీరు పాలించే 12 గ్రామాల ప్రజల దగ్గర సందాలు దండెత్తుతాం. అద్భుతం. కనెక్షన్ ఇప్పుడు 102 లక్షల రూపాయలకి మందే పూచి, కానీ మన మీద పెత్తనం మనమే. మన గ్రామాభివృద్ధి కోసం ₹1,00,00,000 పారేస్తారు. లెక్క జమ అయ్యటానికి వాళ్ళకి టైం ఉండదు. 2 లక్షలు జమేస్తే ₹1,00,00,000కి మనమే రాజాధి రాజులం. దీనికి దీని బాబుకి మనం ఏమన్నా వాటా ఇవ్వాలా? అదేం లేదు, వాళ్ళకి కేవలం దేశమే. నేను నమ్మను. మహా అయితే ఆ అమ్మాయి మీ కోడలై మీ ఇంటికి వస్తుంది. ఇదేంటి కనెక్షన్? సరే అలాగే. మన గ్రామాల ప్రజలకి మనం చేయకపోతే ఇంకోటి వచ్చి అట్టడి సేవ. అలాగే ఎవరాలు ఎటు చెప్పు. గది కథ. మన 12 వాళ్ళని పైకి తీసుకొచ్చి మన ప్రజల బతుకుల్లో విట్రమాక్స్ దీపాలు వెలిగించాలని 3 తరాలుగా మేము మంత్రాంగం చేస్తున్నాం. ఇదిగో ఇప్పుడు ఈ చిరంజీవి హయాంలో మంచి దశ ఎత్తుకుంది. ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి పెద్ద గవర్నమెంట్ తోడు కాళ్ళు గడ్డాలు పట్టుకుని మన కష్టాలన్నీ వాళ్ళకి నచ్చజెప్పి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మంజూరు చేయిస్తున్నారు. ఆ ప్రకారంగా మన ఆదాయాలన్నీ తోటాదారాలే కదా. ఎవా సూరెడ్డి, నీకు బత్తాయి తోట ఉంది కదా, అది నువ్వు బెదవారు ఎగుమతి చేస్తే కాయకి పావలా మిగులుద్దా అని అడుగుతున్నాను. అదే నువ్వు అమెరికాకి ఎగుమతి చేస్తే కాయకి 30 మిగులుద్ది. దానికి కీలకమే మనం పెట్టబోయే ఫ్యాక్టరీలు. ఓ మర తొక్కలు వచ్చేస్తా, త్వరగా కోపం చేసినట్టు. ఓ మర రసం పిండేస్తుంది, ఓ మరకి ఎందులేరేస్తుంది, ఓ మర డబ్బాల్లోకి ఎక్కించేస్తుంది. డబ్బాలు మనం కొనం, అమ్మో ఏళ్ళకేరు. ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా మనమే కట్టించేసుకుంటాం. అందులో టీ కొట్టు, కాఫీ కొట్టు, ఒరే రత్నాలు చంద్రయ్య నువ్వు కలిపి పెట్టుకుంటారా, సోడా కొట్టు, టీ కొట్టు. అలాగే లేండ్రా, పొద్దుయ్యాక ఇంక మనం హరికథలు బుర్రకథలు వినం కదా, కళాపోషణకి టూరింగ్ టాకీస్లే. పోయి సుబ్బరాజు నువ్వు ఆ పని మీద 2 లైసెన్స్ నేను ఇస్తుంటాను. ఓ డ్రామాలేటి సినిమాలేటి ఒకటే సందడి, చేతి నిండా పని జేబు నిండా డబ్బు. జుజుజుజుజుజు ఇక అసలు విషయానికి వద్దాం. ఈ ఫ్యాక్టరీలు కట్టడానికి
మనం 2 లక్షల రూపాయల చందా సర్కారు వారికి ఇస్తే గవర్నమెంట్ వారు 20 లక్షలు ఇస్తారు. దాని మీద బ్యాంకు వారు మరో 80 లక్షలు ఇస్తారు. ఈ 102 లక్షల రూపాయలకి 6 ఫ్యాక్టరీలు వస్తాయి. ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని పూర్తి చేసుకున్నాం. మన పిల్ల పాపలు ఎవడ మట్టుకాలు చక్కగా రాజాలా బతుకుతారు. తర్వాత ఈ లక్షపత్రి పూజకి నేను ఈ ఊరి దొరగా చుట్టుపక్కల 12 గ్రామాల కోవెళ్లకి ధర్మకర్తగా 12 ఏళ్లు 24,000 కోవెల నిధిలోంచి ఈ చందాకి పోటీ కొడుతున్నాను. తర్వాత దేవుడంతటి మన ధర్మరాజు గారు 50 ఎకరాల ఆసామిగా 5,000 చందా ఇస్తున్నారు. ఆయన చెప్పినా నువ్వు అడ్డం చెప్పకయ్యా. రేపు ఫ్యాక్టరీకి మీ అబ్బాయి పెద్ద మేనేజర్ అయ్యాక 2 నెలల్లో మీ సొమ్ము జమే చెప్తాడు. చెప్తాం. తర్వాత మన బంగారే శ్రేష్ఠి గారు అంత రప్పనాదే లేదండి. పర్వాలేదయ్యా, నేను చెప్తాను కదా. అబ్బాయి రాసి 6-1. ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వినాలి ఒక విషయం. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, వీళ్ళకి మీ పేరిచ్చి చందా ఎంతో చెప్పండి. వేలనే కాదు 10 పైసలు కూడా ఈ పూజ పత్రిలో చేరాలి. మీ దగ్గర రొక్కం లేకపోతే చేతి గాజులు, ఉంగరాలు, ముక్కు పొడకలు, గొలుసులు, ఆఖరికి మంగళసూత్రాలు కూడా ఇవ్వచ్చు. కానీ ఇచ్చేదేదో మనసారా ఇవ్వండి. ఓ 10 గింజలు చల్లితే 10 బస్తాలు ఇంటికి వస్తాయి. ఈవేళ 4,000 ఖరీదు చేసే మీ భూమి 4 ఏళ్లలో ఇళ్ల స్థలంగా మారి 40 ఏళ్ళు అట్టుకోవచ్చు. అబ్బాయ్, కన్నప్ప, ధర్మయ్య, రండయ్య, అందరూ తలో వీధికి వెళ్ళి చందాలు వసూలు చేయాలి. రండి. बहुत अच्छे है, सोने वाला है ना? కాకి బంగారమా అంటుంది. అవునను, దాని పేరే బంగారమ్మ. కాకి బంగారం ఏం కర్మ, భలేవాడివయ్యా. బాబం బాబం అంటే బచ్చు బంగారమ్మ. హై, వాళ్ళ మామ పేరు హై. మీ అమ్మాయికి అమెరికా సంబంధం కావాలా? నిజంగానా? కావాలా? వద్దు, నాకు అక్కినే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు లాంటి కావాలి. లాంటి వారేమిటమ్మా, వారినే కనుక్కుంటాను. కట్నం ఎంత? ఇచ్చింది చాలు. కుదరకపోతే కన్నప్ప పూచి కదా, తేడా వస్తే నేను సాక్ష్యం. కాళ్ళు విరగ్గొట్టించేద్దాం. మహాప్రభు, ఇక్కడ చిక్కులు పడిపోతున్నాయి. పబం 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 బం బబం. ఇదేమిటి? తారక మంత్రం. దండం పెట్టుకో, ఇంకా పెద్ద బుర్ర రావాలి. నా బాబే, నా బాబే, నువ్వు తీసుకెళ్ళవే. అమ్మో 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 అమ్మో, ఎంత తీసి ఊరి వాళ్ళ కళ్ళన్నీ మన బాబు మీదనే. భజంత్రి, పంజుడు అసలు ఈ దిష్టి ఆ అమ్మాయికి తీయాలి. ప్లాన్ అంతా ఆవిడది. ఆవిడ్ని తీసుకురావాలనే ప్లాన్ తమదే కదా బాబు. భజంత్రి, 42, 43, 43, 44, 40. చాలు పెట్టి పడుతున్నావు, ఆశీర్వదం చేస్తుంది. ఏమంటుంది డాడీ? ఈ డబ్బంతా ఫ్యాక్టరీ కోసం ప్రతిలిచ్చిందే కదా, ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి. చూడు మిస్ అమ్మా, మీరు అడిగింది 2 లక్షలు ఇచ్చాం కదా, అది కట్టి 20 లక్షలు మంజూరు చేయించండి. మరో 10 ఇస్తామంటే అప్పుడు 1 లక్ష చిల్లరపై కట్టేస్తాం. ఇది ప్రజా డబ్బు, పవిత్ర డబ్బు. ఎనభై 89. ఎవరిది 89 అన్నది? అంతా తమ భ్రమ. ఈ మధ్య తరచు తమ్ములంగారిని తరచు.
దీపం ఫ్యాక్టరీ గోవిందారామ, డబ్బాల ఫ్యాక్టరీ గోవిందారామ, ఆఫీసు బిల్డింగ్ గోవిందారామ, వర్కర్ల కాలనీ గోవిందారామ, ఆసుపత్రి భవనాలు గోవిందారామ, లక్షలు కోట్లు గోవిందారామ, రాజధాని గోవిందా. దిగు చూడు. ఎలా మగవాడే కదా తొయ్యి. నువ్వు కూడా తొయ్యి. 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 ఎవరన్నా మనుషులు పిలు. అలా ఇడియట్లో నిలబడితే ఎలా? ఇది అడవి. ఎవరన్నా పిలు. ఓహో! ఓహో! అరే వీళ్ళు ఈ ముఠాను మొన్న మా నాన్న జైల్లో పెట్టించాడు. అమ్మో, జైలు బస్. వీళ్ళు మన ఏం చేయరు కదా? అబ్బే అంతా మన వాళ్ళే. హాయ్ హాయ్ రామ్. హాయ్ భీమ్. నీ అబ్బదే వాళ్ళ బతికే ఉన్నావులే. ఎరవై చీడెక్కువైందే. ఒరే బా, మీట్ మై ఢిల్లీ ఫ్రెండ్ మిస్ సూరవతి. నమస్తే. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ us? ఒరే జీప్ టైర్ దిగబడిపోయిందిరా, కాస్త సాయం చేయండి రా, త్వరగా పోవాలి ప్లీజ్ ప్లీజ్. దొరగారికి దొరగారి సంతానానికి సచ్చిన సాయం చెయ్యం. సచ్చినా చేయం. ఒరే బావా ఏంట్రా, ప్లీజ్ ప్లీజ్ ప్రిట్టి ప్లీజ్. ప్లీజ్. నీ అయ్యని పిలుచుకో. అసలు ఉన్నాడో లేడో. ఆడికే రకం గుమ్మటంలా ఉంటాడు. దొరకి మనకి లడాయి గాని పాపం పోవడం మంచుడరా. పైగా ఆడపిల్ల ఉంది. రండి రండి రండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. చిత్రాలు చూడరో, చిత్రాలు చూడరో. ఓయ్ దొరకోనా, సూటు బూటేసుకుని ఆర్డర్ ఇస్తున్నావు, మేమే కూలీని అనుకున్నావేంటి? నువ్వు వచ్చి తొయ్యరు తొయ్యరు. ఘోరం, అన్యాయం. మన అమ్మలు నాన్నలు తాతలు తండ్రులు చెమటోచి గడించిన సొమ్ము నోరు కట్టుకుని పిల్లల కోసం దాచిన సొమ్ము. మన అన్న తమ్ముల అక్క చెల్లెళ్ళ మేలు కోసం, ఊరి బాగు కోసం దొరగారిని నమ్మి సమర్పించిన నిలువు దోపిడి. సొమ్ముల కోసం మన వాళ్ళకి ఆ దొంగలు చూపించిన పగటి కలలు ఊరు దాటకుండానే ఏటుపాలు చేశారు. రండి, ఆ దొరని వాడి తైనాతిల్ని చౌకులోకి లాగి తరగొట్టేద్దాం. రండి. ఆగండి తమ్ముళ్ళు, ఆవేశం పనికిరాదు, కాస్త ఆలోచించండి. ఇలా రండి. దూకుడుగా ఊరికితే మళ్ళీ జైల్లో పడేస్తారు, మనల్ని దొంగలంటారు. ఊరికి దొరగారేదో పెద్ద ఫ్యాక్టరీ తెప్పిస్తుంటే మనం అడ్డుపడి వాళ్ళ బంగారు కలలు భస్మం చేశామని జనం ఎదురు తిరుగుతారు. మనం ఎవరికి మేలు చేయాలనుకుంటున్నామో వాళ్ళకే శత్రువులు అయిపోతాం. ఇక మనం ఏం చెప్పినా వినం. ఎందుకు వినరు? నిదానం నిదానం ప్రధానం. నిద్రపోతున్న ఊరిని మనం మెల్లగా మేల్కొల్పాలి. అందుకు ఈ డబ్బే ఒక ఆయుధం. ఊరి చెవులు, నోరు, కళ్ళు, గుండె అన్నీ మేల్కోవాలి. ఆ తర్వాత పని ఊరే చక్క పెట్టుకుంటుంది.
అక్క 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 ఏమ్మా అమ్మ ఎలా ఉంది? రోజు నిన్నే తలుచుకుంటున్నానయ్యా. నా పరువు బజార్న పెట్టాం. జైలుకెళ్ళినందుకు సిగ్గు లేకుండా తలెత్తుకుని ఎలా వచ్చావురా? వెళ్ళు, ముందు దొరగారింటికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుని ఇంకా దొమ్మి ముఠాలో చేరనని మాటిచ్చిరా. అందాక తిండి తిప్పలేవు. పోతాను, మీ దొరగారు మట్టి కరిచాకే మళ్ళీ వస్తానమ్మా. ఏమండి, బిడ్డకు పట్టెడు అన్నం పెట్టినవ్వండి. అమ్మా, చిన్నమావి గురించి చిన్నాళ్ళు చాలా తప్పుగా అనుకునేవాడినమ్మా. వాడి చాలా పెద్ద మనసురా. పరిస్థితుల మీద పెద్ద మావయ్య బుద్ధుల మీద అసహ్యం వేసి అలా తిరుగుతాడు. కానీ మత్తులో పడి జోగుతున్న ఈ ఊరిని కనిపెట్టి కాపాడే కన్ను ఏదైనా ఉంటే అది చిన్నమావేనమ్మా. ఆ చూపు చాలా దూరం చూడగలదు. ఈవేళ రేపట్లో చాలా చిత్రాలు చూస్తాం. జరిగే నాటకానికి ఆయనే సూత్రధారి. నాకు చాలా హాయిగా ఉంది. హాయ్ 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 ఏమైంది? తప్పిపోయింది. అక్కడెక్కడో మర్చిపోయాను. డాడీ డాడీ డాడీ. బాబు తిరిగి వచ్చారే? పంప ముంచారు నాన్న. ఎవర్రా? గై దొంగ, పందిపోటు దొంగ, మన శత్రుమూట. డాకులో పద్మాష్లో. తెలుగులో చెప్పు తల్లి. పాండవులట. నువ్వు జైలు కంపావు. వాళ్ళకి జైలుకి కనెక్షన్ అప్పుడే కట్ అయిందా? వాళ్ళు ఏం చేశారో సరిగ్గా చెప్పరా గాడిద. దారిలో దాపరించారు డాడీ. మన కష్టార్జిత పెట్టా 2 లక్షలు పెట్టా. తన్నుకుపోయారు డాడీ. డాగలా తన్నుకుపోయారు డాడీ. వాళ్ళ ఆయుష్ మూడింది. పోయినసారి 3 నెలలే. ఇది ప్రజాద్రోహం. ఊరి శిక్ష ఖాయం. ఒరే సుబ్బడవు, వెళ్ళి ఆ వెధవలను పీక్ తాడోసి లాక్కురా. సొమ్ముతో సహా ఇచ్చుకురా. ద్వారా ఏమిటి? ఒకసారి నా బుర్ర వాడి చూడండి. సంగతి ఏమిటో చెప్పు. దొంగడా నా డబ్బు తేమ్మా అంటే అంటే వాళ్ళు ముందు జాగ్రత్త పడరు. అవును, అంచేత మనం ఒక్కసారి దండెత్తాలి. తమ్ముళ్ళు, కౌరవులు వస్తున్నారు. పెదరకండి, అలా అని మాట తోలకండి. అబ్బాయి లేవకండి, కూర్చోండి. ఏం పర్వాలేదు, కూర్చోండి. వాళ్ళు ఎలాగలేరు. తాగు తల్లి, వాళ్ళకి తెలిగే సరిగా రాదు. అసలే గొడవ, అందులో హిందీ ఒకట. సుబ్బడు, పెట్టటేరా నా కొడక.
ముప్పడికి వస్తా కరణం బాగుందా? ఇంకా ఎవరికన్నా చెయ్యాలా? ఒరే బా మా పరువు తీయకుండా గవర్నమెంట్ వారికి ఇవ్వాలరా, పెట్టించేయండి రా. అందులో 2 లక్షలు ఉన్నారా? అసలు నీ దగ్గర పెట్టి ఉందని అందులో డబ్బు ఉందని మాకెలా తెలుసురా? ఒట్టేయమంటావా? మీ బాబుకు మహాసరదా ఒట్లేయడం అంటే. రే గాడిదల్లారా, మర్యాదగా పెట్టిచ్చేస్తారా లేకపోతే 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 అగ్రజ సార్వభౌములం గారు పెట్టి కావాలంటున్నారు. ఏం పెట్టే? పెట్టెగాని పెట్టే అగ్గి పెట్టే చదాభిరామ వినురవేమ. అన్నా, వారు కోరిన పెట్టని తెచ్చిపెట్టమందువా? సోదరా, అటులనే కానిమ్ము. बदमाश, मेरी सूटकेस चोरी कर दिया। बड़ा सा पुलिस को बुलाइए। इन 5 डाकुओं को लाठी से मारना। నువ్వు కాస్త ఊరుకోవమ్మా తల్లి. అమ్మా, హిందీ నై నై, తెలుగు హై హై. మర్యాదగా పెట్టిచ్చేయమని ఆఖరిసారి నువ్వు చెప్పు. నాకు తిక్కరేగాక ఏమనుకునే లాభం లేదు. అబ్బాయి రాముడు, అది ఊరి వాళ్ళ సొమ్మురా. బీదా బిక్కి కూడా చెమటోడ్చి గడించింది పోగు చేసి ఊరి బాగు కోసం ఇచ్చిన చందాలరా. అవి కాజేయటం తప్పే కాదురా, పాపం కూడా. ఊరి వాళ్ళ ఉసురు కొడితే ఆ వేడికి మాడిపోతారా. మేము అసలు ముట్టుకోలేదు నాన్న. రామా, మిమ్మల్నే దొంగలంటారేమిట్రా? దొరికేదాకా అందరూ దొరలే కదా. అసలు మా దొరల్లోనే దొంగలుండొచ్చు. ఉండొచ్చుగా. ఏడ్చినట్టే ఉంది. మా సొమ్ము మేము దొంగతనం చేయటం ఏమిటి? అసలు వెనక్కి ఎందుకు వస్తాం? దొంగలైతే మేము కూడా ఎందుకు కూర్చుంటాం? మీరే దాచేసి మా మీద నిందేసి పోయిందని నమ్మించేస్తే ఊరానికి మీ జవాబుదారీ ఉండదుగా. నోర్మై కనప, నువ్వు వెళ్ళి పోలీసులు గాకేశ్వరా, క్షణంలో దారికొస్తారు. చాలా కరెక్ట్ కనప. దొరలకి దొంగలకి అందరికీ మంచిది. అవును, పిలవండి. పనిలో పని 2 లక్షలకి 20 లక్షలు ఇంత సులువుగా ఇప్పించే ఆ ఢిల్లీ ఆఫీసర్ గారు ఎవరో కూడా తేలిపోతుంది. అవును, వారికి ఈ ఊరి మీద ఇంత ప్రేమ ఎందుకో, అంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడే ఎందుకు మంజూరు చేస్తున్నారో అది తెలుస్తుంది. పోలీసులు వస్తేను గోయిందారామ, ఫ్యాక్టరీ గీక్టరీ గోయిందారామ, ఆస్పత్రి గీస్పత్రి గోయిందారామ, లేబరు కాలనీ గోయిందారామ, గోయిందా గోయిందా. नो नो नो, ऐसे मत कीजिए। मेरे पिताजी नाराज हो जाएंगे। उन लोगों को छोड़ दीजिए ना। నాన్న వద్దు. వాళ్ళ నాన్నగారు పెద్ద ఆఫీసర్. నన్ను బట్టి మన గ్రామం మీద జాలిపడి లోపాయి గారికి ఫ్యాక్టరీ ఇప్పిస్తా ఉన్నారు. పోలీసులు గీలుసు వచ్చి ఆయన పేరు రచ్చకెక్కితే మల్లాగడిగే ఊళ్ళో ఆయనకి చాలా ఉన్నాయి. వద్దు, పోలీసులు వద్దు. అయినా పోలీసులకి మన గ్రామానికి కనెక్షన్ వద్దులేండి. అసలు ఏనాడున్నాయి గనక మరేం భయం లేదు. త్వరగారు, మన సమస్యల్ని మనమే చక్క పెట్టుకుందాం. ఈ కుర్ర వెధవల్ని వెలేసి తిండి లేకుండా మార్చేస్తే సరి. అవును, వీళ్ళెవరికి అన్నం నీళ్లు ఇవ్వకూడదు, పనిలోకి రానివ్వకూడదు. మన చుట్టుపక్కల 12 గ్రామాల్లోనూ నా మాటగా దండోరా కొట్టించు. ఏటికి 3 రోజుల్లోగా ఆ డబ్బు కట్టకపోతే నడి వీధిలో నిలబెట్టి చచ్చేదాకా కొరడాలతో కొట్టిస్తాను. మీరు మమ్మల్ని వెలేసేదేమిటి? మేమే మిమ్మల్ని వెలేస్తున్నాం. నిన్ను గుడ్డిగా నమ్మిన పెద్దల్ని మీకు భయపడి కళ్ళు నోరు చెవులు మూసుకున్న పిరికి వాళ్ళందరినీ వెలేస్తున్నాం. వెలేసి పారిపోవటం లేదు. మీకు పక్కలో బల్లెల్లా, గుండెలో మంటల్లా, కలలో యమదూతల్లా ఊరి చివర నిలబడతాం. ఈ ఊరిని మేల్కొలుపుతాం. ఊరు మేల్కొన్నాక మీరు మిగలరు. ఇలా ఏం చేశానని మీరు పొంగిపోవడం తప్ప వాళ్ళ పనే బాగుంది. 2 లక్షలు పట్టేసి ఊరవతల కాలు మీద కాలేసి కూర్చున్నారు కుర్రనాయుడు. డబ్బు పోవడం కన్నా మనల్ని ఎదవలన చేశారన్న బాధ మరీనయ్యా. చిత్తం, దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు. ఇప్పుడు ఏమైందని? నాకు సిర్రెక్కిందంటే నరికి అవతల భారత నా కొడుకుల్ని. అయ్యా, ఒక్క మద్దతు దాటడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో. 5 కూనీలంటే. కన్నప్ప, ఇలా మాట మాటకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీరబుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియాలు చెప్పాడు రాదు.
కొంప తగలేయడమా? ఈ నాళ్ళకి నా బుర్రతో గొప్ప ఆలోచన చేసావయ్యా. బాగుంది. ఏం బాగు? నా బొంద బాగు. నిప్పండిస్తే వాళ్లతో పాటు మన 2 లక్షలు కూడా పోతాయి కదా. అదే పోతే పోనే, ఊరు బాబు సొమ్మే కదా. చెప్తాం, మన లక్ష్యం అనుకుంటుంది. లెక్కలు మాత్రం సరిగా చెప్తావు. ఇక్కడ పని చేస్తుంది బుర్ర. ఎక్కడ పని చేయలేదంట? వాళ్ళు మంటల శాఖ నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపాడి జోకొడతావా? మీరు చిన్నదొరికి మందు ఎట్టి 100 ఏళ్ళు జోకొడుతున్నారు. నేను వీళ్ళకి మత్తు మంది ఎట్టి చచ్చేదాకా జోకొడతాను. నీకెందుకు? ఆ గొడవ నాకు విడిచిపెట్టండి. రా బాబు, రా రా, నీకు 100 ఏళ్ళు సమయానికి వచ్చావు. ఏమిటి భజంత్రి? వివాహ భోజనంబు వింతైన వంటకంబు బియ్యాల వారి విందు నాకే ముందు. ఆగండి. నాకు ఏదో బుర్ర మర్చిపోయినమ్మా. నీ చేతి మొదటి ముద్ద తినకపోతే అన్నం సహించదరా భీమన్నా? ఏ అంతరుచా? ఏది నాకు ముద్దు పెట్టరా? నాకు ముద్దు పెట్టరా? మరి నాకు అన్నా వాడు అన్నం తినేవరా ఏంటి? పాండవులు తుమ్మెద తగలబడిపోయారు. తుమ్మెద పాండవులు తుమ్మెద బూడిదైపోయారు. తుమ్మెద దేవుడా, చెట్టంత కొడుకు నేనే మొదలు నరికేశాను. కొండంత దీపాన్ని నేనే ఆర్పేసుకున్నాను. నన్ను చంపు దేవుడా, చంపు. ఆచార్య గారు ఆడింటికి వస్తే పోరా పోరా అని తరిమి కొట్టాను. ఆడు ఊళ్ళో ఉంటే పోరా పోరా అని పోరు పెట్టాను. చివరికాడి లోకమే వదిలి వెళ్ళిపోయాడు. నాకేం దిక్కు దేవుడా? నాకెందుకింత దండన దేవుడా? ధర్మయ్య, ఇది దేవుడి దండన కాదు, మనుషులు చేసిన మహాపాపం. కసిగట్టి కావాలని ఎవరో ఇల్లు కాల్చి వాళ్ళని చంపేశారు. పంచాయతీ పెట్టించి నిజం తేల్చాలి. ఇది ఇలా పోనివ్వకూడదు. ఏం ధర్మయ్య, కోవెలకని వచ్చి ఇక్కడే కూర్చుని పోయావు? మైలనా దేవుడిగా పట్టింపులుండవు. అయినా నీకసలు మైలుంటేగా. ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు. వీల్లేదు. ఆ సత్యనాల సావుకి పంచాయతీ ఏంటి? ఇది జరిగే పని కాదు. అసలు పాపాలకి మంటలకి పెద్ద కనెక్షన్ ఉంది. ఊరందరినీ ఉసురు పెట్టి సొమ్ములు మింగేశారు. ఎవడు కడుపు మండిందో, ఎవడు మంట పెట్టాడో. ఏ పాపం ఎవరిదో 10 మంది కూర్చొని విచారించి తేల్చాలి. ఆ సంగతి చెప్పడానికి నువ్వెవడివి? మనిషిని, దేవుడి సేవకుణ్ణి, ధర్మదేవత ప్రతినిధిని అడిగే హక్కు నాకుంది. నీకు హక్కు ఉండొచ్చు, కానీ నాకు అవసరం కనపడడం లేదు. అయినా ప్రతి దిక్కుమాలిన చౌకి పంచాయతీ పెట్టడానికి
నాకిదే పనా? దొరవారు, ఆ పాకలో మీ కొడుకే ఉండి ఉంటే మీరు ఇలా మాట్లాడగలరా? బిడ్డకి ఆ తచ్చిన వాళ్ళకి కనెక్షన్ ఏంట్రా? ధర్మదేవత, ఇప్పుడు ధర్మం ఎక్కడుంది కన్నబ్బా? మన కాళ్ళ కింద గింజుకుంటుంది. ధర్మాన్ని తొక్కేవారు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. దౌర్భాగ్యులారా, మీరు తొక్కేది ధర్మాన్ని కాదు, ధర్మాన్ని ఆశ్రయించుకున్న ఒక దేహాన్ని అనుభవిస్తారు. పుట్టో 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 తీవు. अच्छा आओ. ऐसा नहीं, ऐसा ऐसा ऐसा. సెంటూ సెంటూ సినిబాబు గారు రాశారు. బాలే కోన్ కోన్ దియా? సినిబాబు గారు పెద్దోరు మరి అబ్బాయి గారు. అచ్చా ఓ తుమారా దోస్త్ హై? అబ్బాయి గారు అబ్బాయి గారు. ఏ కిస్కా హై తుమారా? ఏటి ఏ బడ్డాన్? ఇది నీదా? సినిబాబు గారు ఇచ్చారు. జరా నికాలో దేఖ్ లేంగే. అబద్ధం, నువ్వు బుకాయిస్తున్నావు. నేను కళ్ళారా చూశాను. ఆ వడ్డాణం మీద బబం అనే పుడక్షరాలు. బబం అంటే బస్సు బంగారం అనే పిల్లది. నేను కష్టపడి గడిస్తే నువ్వు ఆ చిన్నికి తగిలిస్తావా? నాకు దాని మొహం కూడా తెలియదు. మొర్ర అంటే వినమే. నీకేం తెలిస్తే నాకే. నాకు మాత్రం ఒకటి తెలిసిపోయింది. ఆ డబ్బు పెట్టిని నువ్వు మీ అయ్యా దాచేసి నాటకం ఆడుతున్నారు. వీలైతే నన్ను చంపాలని చూస్తున్నారు. నేను ఆవలిస్తే పేగులు ఎక్కెడతాను, కావలిస్తే పేగులు తోడేస్తాను. ఆ డబ్బు పెట్టి తెచ్చి నా సగం నాకు పారేయకపోయావో పోలీసులు పిలిపిస్తాను. నీకు దండం పెడతాను. నాకు ఆ టైం దానికి ఎవరిచ్చాడో కనుక్కొని ప్లీజ్ ప్లీజ్. చెప్పు. చెప్పను. చంపేస్తా. చెబితే ఆడు చంపేస్తాడు, లేకపోతే నువ్వు చంపుతావు. ఆడు ఎవడాడు? చెప్పను. పొరుగురోడు. ఆడికాడ పెట్టి నిండా పెట్టడు సొమ్ములున్నాయంట. మా అయ్య నన్ను ఆడికి అమ్మేశాడు. అలాగా? నువ్వు భయపడకు. నువ్వు ఆ పెట్టి పట్టుకొస్తే నిన్ను మెడ్రాస్ తీసుకెళ్లిపోయి పెళ్ళాడేస్తా. నిజమా? మీ నాన్న మీద ఒట్టు. కార్లు, విమానాలు, పెద్ద మేడలు. మరి నన్ను తీసుకెళ్తే హిందీ పిల్ల పోట్టాడదు? దాని మొహం. అది అసలు పరమ కిలాడి. గిల్లి గిల్లి అంతా అబద్ధమే. చందా డబ్బులు సగం వాటా కోసం వచ్చింది. దాన్ని దారిలోనే వదిలేస్తా కదా. డబ్బంతా మన ఇద్దరిదే. అది మరి పెట్టెక్కడుందో చూపించు. ఇప్పుడా? ఆడింటికాడు ఉంటాడు, చంపేస్తాడు, రచ్చ అయిపోద్ది. రేపొద్దుటాడు బయటికి వెళ్ళిపోతాడు, తవ్వి తీసుకొచ్చేస్తాను. కారు కాడుండు. గుడ్. రాగానే
అమ్మో రేపు పొద్దుటాలా ఎవరాదే? నేను మావయ్య పార్థుని. అక్కడేం చేస్తా? సిగరెట్ కాలుస్తున్నాను. ఎవరు? ఎవరది? అమ్మా కాలు మీద చెయ్యరా. అరే కాల్లో గాజు పెంకు ఉండిపోయిందేమో చూడరా. చంపావు అమ్మా. అమ్మా ఒరే సుబ్బడు. ఏం దొరా? ఓరి దరిద్రుడా, నా తొడ మీద ఎంత దెబ్బ కొట్టావురా? నేనా? నేను బయట పడుకున్నా దొరా. ఇప్పుడే కదా మీరు కేకేశారు. ఇప్పుడు నా కాళ్ళు పట్టింది నువ్వు కదా? లేదు దొరా. నా తొడ సిద్ధకు పడిచావు కదరా? నా తోడు దొరా, నా బిడ్డల తోడు. అయితే మరి ఆ సచినులు దెయ్యాలే వచ్చారేమో. లేవు గీయాలు లేవు. ఆ కన్నప్పనే రమణాన్ని ఉన్న పాలంగా కాకేసురా.
కలిపిన అన్నం జాగ్రత్త. నమ్మకపోతే తినరా నరుగా. చంపదురా అయ్యగారు, నేను సుబ్బన్నండి. అయ్యగారు, నేనేనండి. దొరగారు తమని ఉన్న పడంగా లాక్కు రమ్మన్నారు. అక్కడేమైందిరా? ఆడ కొంపనిండా జయ్యాలండి, వీక్కు తినేస్తున్నాయండి. అక్కడే వచ్చేయండి, ఇక్కడికి అవే రండి రండి. కళ్ళు పీకేసి రాదయ్యారు. కాసేపు ఉంటే కళ్ళే పీకేస్తాయి. భయం లేదు, నా సయ్యట్టుకు రండి. కన్నప్ప, నువ్వు కలుపు గడ్డి మేశావు, స్వామి ద్రోహం చేశావు. ఆ పాక తగలడా లేదు, వాళ్ళు చావను లేదు. అంత మాట అనకండి మహాప్రభు, తమ పాదాలు సాక్షి. ఈ ఒట్లో సత్యాలు మన దగ్గర, వ్యాసాలైకు. కన్నప్ప, నిజం చెప్పు. సత్యాలు నమ్మకపోతే సాక్ష్యాలున్నాయిగా. నేను మీ అబ్బాయి గారు కలిసి వెళ్ళాం. పాక మీద కిరసనాలు పోసాం. అబ్బాయి గారు రైటర్ యంత్రాంగంతో నిండి, నేను అగ్గిపుల్ల గీసిన్ని పాక అంటించాం. బాగా మంట అందుకునేదాకా ఉండి ఖరారు చేసుకునే వచ్చాం. అబ్బాయి గారిని పిలవండి, వారే చెప్తారు. అది అబ్బాయి బాబు, నీకు కూడా బాబు, ఏం జరిగింది? చెయ్యి నాన్న, ఆ దేవుడు గారు చెయ్యమై వచ్చాడు. తోటలో నన్ను చావగొట్టేశాడు. దెయ్యం నీకెలా తెలుసురా? నల్ల లైటర్ నాన్న, పాకంటించినప్పుడు మంట భగ్గు మనగానే నా లైటర్ ఎగిరి పడిపోయింది. ఇందాక వాడు ఆ లైటర్ వెలిగించే నన్ను చీకట్లోకి రప్పించాడు. కొరిందేయమన్నమాట తెలిసిందా? నన్ను స్వామిద్రోహి అన్నారు. మహాప్రభు, నాకు ఈ స్వామిద్రోహాలు వద్దు, సన్మానాలు వద్దు. ఈ దెయ్యాల పాడులో నేను బ్రతకలేను. మీరు దాచిన ఆ లక్షలో ఒక 25,000 నాకు పడేయండి, ఊరు వదిలిపోతాను. నోరుముయ్యవా, అది ప్రజల డబ్బు. అయినా మీ దగ్గరే ఉంది కదా. అది సహజం. ప్రజలే నేను, నేనే ప్రజలు. కాదన్నది ఎప్పుడు? పోనీ ఓ 10,000 పాడేయండి, నేను పోతాను. దొరా, సుందరికి కడుపు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. చిన్న దొరకు మందు మప్పి పాడు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. 2 కోసం దండెత్తితే చందా 3 లక్షలు వసూలైనయని, అందులో 1 లక్ష ఫలానా చోట భద్రంగానే ఉందని ప్రజలకి తప్ప 3వ కంటోడు కూడా తెలియదు. కన్నప్ప, తాగి వాగుతున్నావు. ఇంటికి పోయి పడుకో. ఒకవేళ పొద్దున్నే బతికి బాగుండి మేలుకున్నావనుకో, త్వరగారిని తిట్టానే అని గుర్తొచ్చి మనస్సు పాడు చేసుకుని చచ్చిపోతావు. ఓ, ఇంటికి పోయి ఆంజనేయ దండకం చదువుకుంటా పడుకో. పట్టుకో 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 పట్టుకో. థ్యాంక్ యూ డార్లింగ్.
కాదు కన్నప్ప, మేమే కన్నప్ప. ఈ దొంగగాడిని పెట్టిపోతూ పారిపోతుంటే నూరు తప్పులు నిండాయి, ఊరు మేలుకుంది. దరిద్రపు కొట్టు బుర్ర. ఏది ఏది ఏది? పాపిష్టి బుర్ర. ఏది చూడండి. ఎదవ బుర్ర, సన్నాసి బుర్ర. డాడీ డాడీ, అధర్మం ఎక్కడుందిరా సోదరా? మన అరికాళ్ళ కింద గింజుకుంటోంది కదరా. ఊరాళ్ళని నోడి కొడతావరా? చెల్లెమ్మా, ఆ పైన వాళ్ళు చంపేస్తున్నారు. చెప్పమ్మా, నాకు పుత్రభిక్ష పెట్టమ్మా, ప్రాణభిక్ష పెట్టు. నేను చెంగుపట్టి అడిగినప్పుడు బూడిద వేశాను. నేను అలాంటి పని చేయలేదు. క్షమించే అధికారం నాకు లేదు. సుందరి, వాడు నీ కొడుకు లాంటి వాడు. వాడిని కొట్టొద్దని చెప్పు. తప్పైపోయింది. వాడిని చంపొద్దని చెప్పు. సుందరికి మొగుడంట, సుందరికి కొడుకంట. అల్లుడు కృష్ణ, కృష్ణ మా అక్క బతుకంతా నాశనం చేశాడు. వీడికి సౌదరులు పడేయాలి. మామూలుతో కాదు. మా అక్క ఎంత నలిగి కుమిలి ఏడ్చిందో అంత మెల్లిగా చిత్రవత చేయించండి. 20 ఏళ్లుగా నెత్తురు తాగేసి నన్ను సాగుకొచ్చాడు. నా సినిని గుడ్డలోడలాగి అవమానం చేశాడు. నాకు వదిలేసిన త్వర ఈయన ఏ ముక్కగా ముక్క ఎరగొట్టేస్తా. రక్త సంబంధం తెంచుకున్న ఈ రాక్షసుని, ఊరి వారందరినీ దగా చేసిన ఈ తగులుబాజీని సజీవ దహనం చెయ్యాలి. మా అందరికీ మత్తు మందు పెట్టించి పాక తగల పెట్టించాడు. చిన్నదొర, సమయానికి నువ్వు వచ్చి ఆదుకున్నావు. మమ్మల్ని అందరినీ రక్షించావు. మమ్మల్నే కాదు, వీడి బారి నుంచి ఈ ఊరినే రక్షించావు. వీడికి సరి అయిన శిక్ష నువ్వే విధించు. తమ్ముడు కృష్ణ, నువ్వు తమ్ముడు కావన్నవి. ఇవి చేతులు కావు, కాళ్ళు. ఊరు కళ్ళు గప్పి నోరు మూసి చెవుల్లో సీసం పోసి మీరు రాజ్యం చేశారు. నేను ఆ బంధాలు తప్పించి ఊరిని మేలు కొలిపాను. నా పనంతే. మేలుకొన్న ఊరు దేవుడి విశ్వరూపం లాంటిది. దేవుణ్ణి ఎవరూ శాసించలేరు. అధర్మం తలెత్తినప్పుడల్లా ధర్మదేవత పాదం దాన్ని అణచివేస్తుంది. ఇది యుగ ధర్మం. ఇది జీవన వాహిని. వదినా, వదినా, మళ్ళీ
వదినమ్మా, వద్దమ్మా, వద్దు. ఇది తప్పమ్మా. వాడి పాపం ఈ కడుపులో పెరుగుతోంది. ఇంకో దుర్మార్గుడు ఈ లోకంలోకి రాకూడదు. పుట్టేవాడు దుర్మార్గుడే కావాలని ఎక్కడుంది? హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టలేదా? రావణుడు పుడితే రాముడు ఎప్పుడూ వస్తాడు. అధర్మాన్ని ధర్మం ఎప్పుడూ తరుముతూనే ఉంటుంది. కౌరవులు విజృంభిస్తే పాండవులు ఎప్పుడూ వస్తారు. ఇది యుగ ధర్మం, ఇది జీవనవాణి. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.